అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం సుస్వాగతం. ఈ వారం అంతా ఆదిలాబాద్ వంటకాలని చూస్తున్నాం కదండి. మరి ఈ రోజు కూడా మరో 2 టేస్టీ రెసిపీస్ తో గీత గారు రెడీగా ఉన్నారు. మరి ఏ వంటకాలు పరిచయం చేస్తున్నారో అడిగి తెలుసుకుందామా? హాయ్ గీత గారు. హాయ్ అండి. మరి ఈ రోజు ఏ స్పెషల్ వంటకాలు మాకు పరిచయం చేయబోతున్నారు? మామిడి పండ్ల పోలీలు సీజన్. ఓ మామిడి పళ్ళ పోలీలు. పోలీలు అంటే బూరెలు అంటారు, ఓహో భక్షాలు అంటారు, పోలీలు అంటారు. అంటే పూర్ణం పోలీలు చేస్తారు, అదే స్పెషల్ నేమ్ మామిడి పళ్ళ పోలీలు. అది ఓకే. పోలీలు అంటే భక్షాలు అంటే బొబ్బట్లు లాగా. ఓకే, అది ఎవరు చేయలేదు, నేనే. ఓ మీరే కనిపెట్టారంటే కొంప తీసి? నేనే, ఎందుకంటే దాంతో మామిడి పండు గుజ్జుతోని ఇది చేస్తాం మేము, బర్ఫీ అని చేస్తాం అన్నట్టుగా. ఓకే, అంటే మేము ఎప్పుడు చపాతీ చేస్తాం కదా, బర్ఫీ కూడా ఈ కాలంలో చేసుకుంటాము. ఈ బర్ఫీ ముద్దను చపాతీలో పెట్టి చేసి చూద్దామని చేసినాం. పోలీలాగా వచ్చేసినాయి, దానికి కొన్ని యాడ్ చేసిన నేను ఇంకా. ఓకే ఓకే, భలే అనిపిస్తుంది కదండి. మనం ఒక దాన్ని ఇన్నోవేట్ చేసి అది అందరికీ పరిచయం చేస్తున్నప్పుడు ఇది నాదే, ఇలాంటి అట్లా పేటెంట్ రైట్స్ కూడా ఉంటే బాగుంటుంది కదా మనకి. సో బాగుందండి. మరి ఇప్పుడైతే మనం నేర్చుకోబోతున్నాము మామిడి పండు పోలీలు. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మామిడి పండు పోలీలు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే మామిడి పండు గుజ్జు తీసుకున్నారు కదా, ఓకే, మిగతావన్నీ యాడ్ చేశాను అని చెప్పేసి అన్నారు. సో అది ఎలా చేస్తారో ఏంటో చూస్తాం. మరి మేము స్టార్ట్ చేద్దామా? ముందుగా ఏం చేయబోతున్నాం? గ్యాస్ ముట్టించుకోవాలి. సరే, ఫస్ట్ నెయ్యి వేసుకోవాలి కొద్దిగా. నెయ్యి వేసుకున్నాం కదా, కాకపోతే ఇది మనము నెయ్యి వేసుకొని అవసరం లేదు. మేము ఇది గుజ్జుతోని బర్ఫీ అని చేస్తాం. బర్ఫీ అంటే నిల్వ ఉంటుంది, ఇది కూడా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. దీంట్లో వేసి దగ్గరికి వచ్చేదాకా ఉంచి దాంట్లో చక్కెర మిక్సీ పట్టుకొని వేసుకొని బిల్లల్లాగా చేస్తారు. ఇది మనం పోలేలా వేస్తాం కాబట్టి నెయ్యి యాడ్ చేసుకోవాలి. మనకి దగ్గర పడాలా? ఇది బాగా దగ్గరికి రావాలి, దగ్గరికి వచ్చేదాకా కలుపుకుంటూ ఉండాలి అన్నట్టుగా దీన్ని. అంతవరకు మనం గోధుమ పిండి కలుపుకోవాలి. మీరు కలపండి, నేను గోధుమ పిండి కలుపుతూనే ఉండాలి. ఇది పెద్ద పరపు చెప్పారుగా. అయితే దీంట్లో గోధుమ పిండి వేసి కలుపుకోవాలి, నీళ్ళు పోసి. వంట మంచిగా రావాలండి ఏం చేసినా కూడా. ఫైనల్ గా వేరే వాళ్ళ సహాయం తీసుకుంటే ఇంకా బాగా, నా చేతితో ఇంకా అద్భుతంగా ఇంకా బాగా వస్తుంది. ఇది మనం వాటర్ వేసుకుంటా పూరీల పిండిలా చపాతి పిండిలా చేస్తాం కదా, ఓకే, అట్లా కలుపుకుంచుకోవాలి అన్నట్టుగా. చపాతి ముద్దలా కలిపేసుకోవాలి. ఒక ఐడియా తోటి ఇంకో ఐడియా ఎందుకు చేయకూడదు అని అంటే మేము ఎట్లాగో చపాతి చేస్తాం, ఇది కూడా చేసుకుంటాం. ఈ కాలం చపాతి పానకం అంటారు. మనం చుట్టాలు వస్తే ఈ సమ్మర్లో మొత్తం ఎవరు వచ్చినా అని పూరి పానకం చపాతీ పానకం చేస్తాం ఎక్కువ శాతం. ఓకే, అది చేస్తాం ఇది చేస్తాం కదా, పోనీ ఇట్లా కూడా ఒకసారి ట్రై చేసి చూద్దామని చేసి. బాగా దగ్గర పడిపోవాలి, దగ్గర పడుకోవాలి. అయితే మనకి ఆదిలాబాద్ లో ఏమున్నాయండి చూడడానికి టెంపుల్స్ ఫేమస్ గా? టెంపుల్స్ అంటే ఆదిలాబాద్లో చాలా టెంపుల్స్కే ప్రాముఖ్యత ఎక్కువ ఉంది. పూజలు వ్రతాలు టెంపుల్సే బాగున్నాయి. దాంట్లో ఎట్లా అంటే అమ్మవార్లు ఎక్కువ ఉన్నారు, 18 శక్తి స్వరూపాలుగా అమ్మవార్లు ఉన్నారు. వాటిని మేము 18 శక్తి పీఠాలుగా భావించుకొని నవరాత్రులలో అన్నిటికీ ఒడిబియ్యాలని పోతాం. అది చాలా మంది కూడా తెలియదు, 18 శక్తి స్వరూపాలు ఆదిలాబాద్లో ఉన్నాయని తెలియదు. మారమ్మ, దుర్గాదేవి, చౌడేశ్వరి మాత, కనకదుర్గ, మళ్ళీ తర్వాత సంతోష్ మాత, వైభవలక్ష్మి, చాలా ఉన్నాయి. ఇంకా పోచమ్మ, బద్ది పోచమ్మ వేములవాడలు ఉంది కదా, అక్కడ కూడా ఉంది. అన్ని 18 శక్తి స్వరూప పీఠాలు ఉన్నాయి.
ప్రతి ఒక్క నవరాత్రులలో అన్ని గుళ్ళలో పోయి వడిబియ్యాలు పోసుకొని వస్తాం మేము. చాలా సందడిగా ఉంటుంది. సందడి అంటే సందడి చెప్పవశం కాదు ఇక. ఓకే, ఇది ఇట్లా మనం పక్క పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఇది ఇట్లా ఉంటుంది కలుస్తుంది కదా, అప్పుడు మనము చక్కెర యాడ్ చేసుకోవాలి. ఓకే, చక్కెర వేసుకొని మళ్ళీ కొబ్బరి పొడి వేసుకోవాలి. ఇలాచి పొడి వేసుకోవాలి. ఓకే, ఇది బాదం పౌడరు. ఓ, అంటే మామూలుగా అంటే బర్ఫీ వేసుకుంటూ ఉట్టి మామిడిపళ్ళ రసంతోనే చేస్తాము. ఇది జాజికాయ పౌడర్ వేసుకోవాలి. ఓ, ఇది దగ్గరికి వచ్చేదాకా కలుపుకోవాలి అన్నట్టుగా. అంటే ఇంచుమించు మనకి ఎంత టైం పడుతుంది అంటారు? దాదాపు 15 నిమిషాలు అయితే వస్తుంది. 15 నిమిషాలు దగ్గర పడుతుంది. ఓకే, సో అయితే మరి కాసేపు వెయిట్ చేద్దామా మనం? వెయిట్ చేద్దాం. ఓకే, కాసేపు వెయిట్ చేసాం కదా, చాలా దగ్గర పడిందండి. సరే, సో ఇంత దగ్గర పడేంత వరకు ఓపిక్ గా తిప్పుతూ ఉండాలి గట్టిగా వచ్చేదాకా. దీంట్లో ఏం పౌడర్ ఏమి ఉండదు కదా, మామిడి పళ్ళ రసమే దగ్గరికి వచ్చేదాకా. మళ్ళీ మనం చక్కెర యాడ్ చేస్తాం కదా, బాగా ఇంకా లిక్విడ్ అవుతుంది అది. అవును, ఇప్పుడు దీన్ని తీసేసుకోవాలి. ఓకే, సో ఇది కాస్త చల్లారాలు చేతితో పట్టుకోవాలి కాబట్టి అవసరం లేదు, మీరు వేడివేడిగా చేసేస్తారా? ఓకే, చల్లారిపోయినట్టు ఒకసారి చూడండి. చల్లారింది. ఓకే, ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇటు ఇచ్చండి. ఇదిగోండి, తీసేయాలి. మనం దీని మీద తవ పెట్టుకోవాలి. తవ పెట్టుకోవాలా? ఆన్ చేసేనా? ఆన్ చేసి ఇది వేడే లోపల మనము పోలేలు చేసుకుందాం. ఓ, దీని పేరు చేస్తారా? ఇది పోలేలు చేసుకోవడానికి అనుకుంటుంది. వాటర్ పేపర్, పాలిథిన్ పేపర్. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ కొంచెం ఆయిల్ తీసుకోవాలి. ఇట్లా చేతికి నెయ్యి తీసుకొని మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా, ఇది ఇట్లా నానిపోయి ఉంటుంది అన్నట్టుగా. ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే ఇది మంచిగా ఇట్లా వస్తుంది అన్నట్టుగా. ఇది మైదాతో కూడా వేస్తారు. అవును, కానీ మైదా బాగుండదు కదా. కానీ అంతసేపు నానేసరికి మనకి ఇది మైదా సాగుతుంది. ఇది అంటే మంచి గోధుమలది పిండి ఇప్పుడు వస్తాయి కదా, దాన్ని ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడు ఇది మనం చేసుకున్నాం కదా మామిడి పళ్ళది, చూడు ఎంత దగ్గరికి వచ్చింది. అవునవును, ఇట్లా చేసుకోవాలి. మనం దీనికి కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి. ఓకే, మనము మామూలుగా ఉగాది నాడు శనగపప్పు పూర్ణాలు చేసుకుంటాము, అట్లనే దాని ప్రాసెస్ సేమ్. అవును, కాకపోతే ఇక్కడ నుంచి ఎలానో తెలుసు మాకు, దాని ముందుదే మాకు తెలియదు. దాని ముందు తెలియదు, కొన్ని నేర్చుకున్నారు కదా ఇప్పుడు. అదే కదా, ఇది వేసుకుంటే టేస్ట్ ఉంటుంది. మెల్లగా వేసుకోవాలి. ఇలానే మిగతావి కూడా మనం చేసేసుకుని వేయించేసుకుందాం అంతే. ఓకే, గీత గారు రెడీ అయిపోయినట్టే కదా. ఓకే, తీసేసుకుందాం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని. ఓకే, అట్లా వచ్చినాయి, బాగా వచ్చినాయి, చాలా బాగా వచ్చినాయి. చూసారు కదా, వేడి వేడిగా మామిడి పండు పోలీలు రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మామిడి పండు పోలీలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మామిడి పళ్ళ జ్యూస్, పంచదార, గోధుమ పిండి, యాలకుల పొడి, జాజికాయ పొడి, కొబ్బరి పొడి, నెయ్యి.
మామిడి పండు పోలీలు తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో మామిడి పండు గుజ్జు వేసి దగ్గర పడేదాకా మగ్గించుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, నీళ్లు పోసి ముద్దగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దగ్గర పడిన మామిడి పండు గుజ్జులో పంచదార, కొబ్బరి పొడి, యాలకుల పొడి, బాదం పొడి, జాజికాయ పొడి వేసి ముద్దగా అయ్యేంత వరకు మగ్గించుకుని ఓ ప్లేట్ లోకి తీసుకుని చల్లార్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవ్వ వేడి చేసుకోవాలి. ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకుని కలిపి పెట్టుకున్న చపాతీ ముద్దని చిన్న ఉండలుగా తీసుకుని పూరీలా ఒత్తుకుని పక్కన పెట్టుకున్న మామిడి పండు మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని మధ్యలో స్టఫ్ చేసి బటర్ పేపర్ కి నెయ్యి రాసి బొబ్బట్లులా ఒత్తుకోవాలి. ఇప్పుడు వేడి చేసుకున్న తవ్వపై కొద్దిగా నెయ్యి వేసి ఒత్తుకున్న బొబ్బట్లు వేసి నేతితో రెండు వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మామిడి పండు పోలీలు రెడీ. మామిడి పండు పోలీలు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? ఓకే. పోలీలు అనగానే ఎప్పుడు టేస్ట్ చేయాలా తినేదాకా తెలియదు మామిడి పండ్ల పోలీలని. తీసుకోండి. సూపర్, అసలు బాగున్నాయా? చాలా బాగుంది. డ్రై ఫ్రూట్స్ ముక్కలు అక్కడక్కడ తగులుగా, ఇలాచి అన్ని, పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి, ఇది అదే ఎండు కొబ్బరి, మళ్ళీ డ్రై ఫ్రూట్స్ పౌడరు. చాలా కమ్మగా ఉందండి ఈ టేస్ట్. అంటే పోలీల్లో ఇలాంటిది సరికొత్తగా అనిపించింది అనమాట. ఎవరైనా తెలియకుండా వచ్చిన వాళ్ళకు ఇస్తే తినేదాకా తెలియదు మామిడి పండ్ల పోలీలు. చాలా బాగుంది. మామిడి పండు తినిన తర్వాత ఆ స్వీట్నెస్ ఉంటుంది కదా, అది తెలుస్తుంది. ఆ స్వీట్నెస్ చాలా హెవీ స్వీట్, మనకి మామిడి పండు స్వీట్ అన్నట్టుగా తెలుస్తుంది. చాలా బాగుందండి, మళ్ళీ ట్రై చేయొచ్చు. కానీ చాలా పెద్ద ప్రాసెస్ ఇది చెప్పాలంటే. మరి నెక్స్ట్ ఏ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నారు? పాలకూర మసాలా పూరీలు నేర్చేసుకుందామా? పాలకూర మసాలా పూరీలు. మరి వీటి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. పాలకూర మసాలా పూరీలు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, పాలకూర ప్యూరీ ఆల్రెడీ తీసి పెట్టేసుకున్నాం. ఓకే, ఇక మరి స్టార్ట్ చేద్దామా? ఏం కావాలి? ముందుగా బౌల్ పిండి చపాతీ పిండి కలిపేస్తారు. ఫస్ట్ చపాతీ పిండి, ఇది ఫస్ట్ గోధుమ పిండి వేసుకోవాలి. కొంచెం పిండి అద్దడానికి ఉంచుకోవాలి. ఇది ఓమా వేసుకోవాలి కొంచెము. ఓకే, ఓమా మనకు హెల్త్కి ఇప్పుడు రాబోయే కాలంకు దగ్గు, సర్ది ఏమన్నా అని ఆయుర్వేదం. జీలకర్ర, ఓకే, కొంచెం పసుపు, కొన్ని నువ్వులు. అసలు నువ్వులు మనం రోజు కొన్ని తినాలి, హెల్త్కి మంచిదంట. అవును, అంటే ఏదో రూపంలో వంటల్లో యాడ్ చేస్తే సరిపోతుంది అట్లా. అందుకే ఉట్టిగా తినాం కాబట్టి నువ్వుల పొడి, పల్లీల పొడి అట్లా వేసుకున్నాం అనుకో తినొస్తుంది. కొంచెం కారం పొడి వేసుకోవాలి. ఓకే, ఇది కొద్దిగా ఉప్పు, అన్ని వేసుకున్నాం కానీ ఉప్పు మర్చిపోదు. కొత్తిమీర వేసుకోవాలి. అన్నీ వేసుకున్నాం కదా. ఫస్ట్ పాలకూర. ఈ పాలకూర నీళ్ళతోటే మనం కలుపుకోవాలి. మంచి గ్రీన్ కలర్ లో వస్తుంది. మళ్ళీ మనము కొంచెము పెరుగు యాడ్ చేసుకోవాలి. అంటే టేస్ట్ ఉంటుంది అన్నట్టు, అంతే. అవునా? ఓకే. పాలకూర హెల్త్ మంచిది కదా. అయితే మనం ఆయిల్ పెట్టుకోలేదు ఇంతకీ డీప్ ఫ్రైకి, వేడి చేసేసుకుందామా? అవును. చేయి పెడితేనే బాగుంటుందేమో లాస్ట్గా. అని మీరు చపాతీ పిండి అవి కూడా చాలా ఫాస్ట్ కలుపుతున్నారు కదా, అలవాటు చేయి తిరిగిపోయి. మాకు రోజు అదే కదా, అన్నం లేకున్నా సరిపోతుంది. కాకపోతే మాకు చపాతీలే ఎక్కువ. నేను ఏదైనా ఎక్కువ స్పూన్తోనే యూజ్ చేస్తా, చేయి పెట్టి తక్కువ. ఓకే ఓకే. మనం ఇప్పుడు కొంచెం ఇది మెత్త అయింది కదా, ఇంకొంచెం వేసుకొని గట్టిగా వేసుకోవాలి. ఇది
మనం వాటర్ ఎక్కువ పడ్డది, పెరుగును పాలకూర ప్యూరీ పోసినాం కదా. అవును, అయినా ఏం ఇది కాదు, మనం కొంచెం పిండి వేసుకోవచ్చు, అంతే సెట్ అయిపోతుంది. వచ్చేసింది ఇది. ఇది మనం పూరిలాగా చేసుకోవాలి. ఓకే, ఇచ్చేసానా నేను? చపాతీ పీట కర్ర, ఇది మనం పూరిలాగా చేసుకోవాలి. పూరి ప్రెస్ ఉంటే ఇంకొంచెం తొందరగా వస్తుంది. పూరి ప్రెస్ మనము పిండి వేయకుండా ఏం కాదు అన్నట్టుగా. అవునవును, దీనికి కావాలంటే ఆయిల్ తోటి కూడా వేసుకున్నా. పూరి ప్రెస్ ఉంటే ఆయిల్ అల్లొచ్చు, అంటే లాట్ ఇవ్వడానికి కొంచెం పిండి వేస్తేనే వస్తుంది కదా. చాలా చిన్న చిన్న పూరీలు, చిన్నవి ఇద్దామా? చిన్నవి బాగుంటాయి పూరీలు పిల్లలకి ఇవ్వడానికి. అవును, వేసేద్దాం. మీరు ఒక్కొక్కటి చేసేసేయండి, 2-3 కలిపి వేసేద్దాం ఒకేసారి. ఇవి 2 in 1 కావాలంటే డీప్ ఫ్రై చేసుకోవచ్చు, చపాతీలా కూడా వేసుకోవచ్చు, కాల్ చేసుకోవచ్చు, చిప్స్ లా కూడా వేసుకోవచ్చు కట్ చేసి. అవును, ట్రయాంగిల్ షేప్లో కట్ చేసి చిప్స్ లాగా మన మైండ్కి ఎట్లా వస్తే అట్లా వేసుకోవచ్చు. అవును, అది వేసేసేయండి మీరు అందులో. ఓకే ఓకే, ఇప్పుడు నేను ఇది వేసేస్తున్నాను, ఇది ఇందులో వేస్తున్నాను, చూడండి. అప్పటి వరకు ఇంకొకటి అవుతుంది. గీత గారు ఇంకా రెడీ అయిపోయినట్టే కదా? అయిపోయింది మసాలా పూరి. ఎస్, పాలకూర మసాలా పూరీలు రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. పాలకూర మసాలా పూరీలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి, పాలకూర ప్యూరీ, పెరుగు, ఉప్పు, పసుపు, కారం, నువ్వులు, జీలకర్ర, వాము, కొత్తిమీర, నూనె. పాలకూర మసాలా పూరీలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, వాము, జీలకర్ర, పసుపు, నువ్వులు, కారం, సరిపడా ఉప్పు, కొత్తిమీర, పాలకూర పేస్ట్, పెరుగు వేసి ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. తర్వాత కలిపి పెట్టుకున్న ముద్దని చిన్న ఉండలుగా తీసుకుని చపాతీ పీటపై వేసి పూరీలా ఒత్తుకొని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పాలకూర మసాలా పూరీలు రెడీ. పాలకూర మసాలా పూరీలు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూశారు కదా? ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా అండి? బాగుంది. ఓమా జీలకర్ర బాగా తెలుస్తుంది ఆ ఫ్లేవర్. పుట్టిగా తినేసేయచ్చు, దీనికి పక్కన చట్నీలు ఏం అవసరం లేదు. అప్పటికప్పుడు పిక్నిక్, టూర్లో, ట్రైన్లో, ట్రావెలింగ్ టైంలో ఇలాంటివి చేసుకుంటే నిండుగా ఉంటుంది. అన్ని ఐటమ్స్ ఏం పట్టుకోపోకుండా ఉట్టి పేపర్ ప్లేట్స్లో కూడా తిని పడేయచ్చు. సో టేస్టీ వంటకాలు మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఆదిలాబాద్ వంటకాల్లో భాగంగా గీతా గారు మనకి పరిచయం చేసిన 2 టేస్టీ రెసిపీస్ చాలా బాగున్నాయి. మామిడి పండు పోలీలు, అలానే పాలకూర మసాలా పూరీలు చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవ్వండి ఇవాల్టి ఆదిలాబాద్ ప్రత్యేక వంటకాలు. వచ్చే వారం మరో చక్కటి ప్రాంతానికి సంబంధించిన రుచులతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.